శ్రీమాత్రే నమః. ఈ రోజులలో కుంభరాశి వారికి భారీ ప్రమాదం. ఈ రోజులలో కుంభరాశి వారికి ప్రమాదం అనేది జరగబోతుంది. మరి కుంభరాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి ప్రమాదం రాబోతుంది? ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వీరు చేసుకోవాల్సిన పరిహారాలేంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయంలోకి వెళ్తే, ఈ కుంభరాశి వారు ఏ చిన్న మాట అన్నా సరే వెంటనే నేర్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం అనేది కూడా వీరు తీసుకోలేరు. తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. ఇకపోతే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతుంటారు. ఎవరిని హేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభాలు పేరు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కుంభరాశి వారికి అదృష్టం వలన మంచి స్థితి అనేది కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. అవన్నీ కూడా మంచికి దారి తీస్తాయి అని చెప్పుకోవచ్చు. అయితే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్థులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా అవుతారు. రుణాల విషయంలో కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి, ఆధ్యాత్మిక ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే వీరికి అనుభవం అనేది అపారంగా ఉంటుంది. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహించేటటువంటి శక్తి కూడా వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి మిత్రులు కూడా శత్రువులుగా అయిపోయేటటువంటి అవకాశాలే ఉంటాయి. అయినప్పటికీ తమ ఆలోచనలు ఎప్పటికీ వీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టు వదలకుండా ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారు ఆలయానికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది చేయాలి. అలాగే ప్రతి శనివారం లేదా శుక్రవారం మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించండి. దీనివల్ల మీకు వచ్చేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నిత్యం శనిదేవుని పూజించుకుంటూ ఉండాలి. సాధువులు, సన్యాసులు, నిరస్రాయులు, పేద పిల్లలు ఎవరైనా మీకు తారసపడితే కనుక వారికి ఆహారం అందించండి. ఈ విధంగా చేయడం వల్ల అన్ని విధాల శుభ ఫలితాలను పొందుతారు.